పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో భారీ మొత్తంలో డబ్బు పట్టుబడుతోంది. ముంబై శివారు ప్రాంతమైన చెంబూర్లో వాహన తనిఖీలు చేసిన పోలీసులు 10 కోట్ల 10 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 10 కోట్ల రూపాయల విలువైన రద్దయిన 500 నోట్లు ఉండగా 10 లక్షల రూపాయల విలువైన 2000 నోట్లు దొరికాయి. ఓ వాహనంలో 5-6 సంచుల్లో తరలిస్తున్న ఈ డబ్బును పట్టుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు సిబ్బందిమని, బ్యాంకుకు చెందిన డబ్బును పుణె తరలిస్తున్నట్లు చెబుతుండగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ముంబైలోనే శివసేన కార్పొరేటర్ నుంచి 1,10,00,000 రూపాయలను పోలీసులు, ఆదాయ పన్ను శాఖ అధికారులు సంయుక్త తనిఖీలో స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అక్రమ పద్ధతుల్లో నగదు మార్పిడి వ్యవహారం ఓ బ్యాంకు ఏజెంటు ప్రాణాలు పోవడానికి కారణమైంది. 20% కమిషన్ తీసుకుని రద్దయిన నోట్లను మార్పిడి చేసేందుకు గుజరాత్ జునాగఢ్ జిల్లాలో బ్యాంకు ఏజెంటుతో ఒప్పందం కుదుర్చుకున్న ఇద్దరు దుండగులు అతను 9 లక్షల రూపాయల కొత్త నోట్లు తీసుకుని రాగానే వాటిని లాక్కుని వెళ్లిపోయారు. అడ్డగించిన బ్యాంకు ఏజెంటుపై కత్తులతో దాడి చేసి చంపేశారు.